పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం. మీ కరుణా కటాక్షముతో నా తండ్రి నీ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రవేశించిన మమ్ములను నాయనా నీ పరిశుద్ధమైన వాక్కును ధ్యానిస్తుండగా వింటుండగా నీ ఆత్మచేత బోధించి మమ్మల్ని బలపరిచి నాయన మీ ఆత్మతో మమ్మల్ని శక్తివంతులుగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. చదవండి. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము. కీర్తన 57 7వ చదవండి. 57 వచనం. ఆమేన్. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డారా, స్తుతిగానములు ఎవరు చేస్తారు? ఎవరు పాడతారు? ఎవరు స్తుతిగానాలు చేస్తారు? దుఃఖం ఉంటే పాడతారా? సంతోషం ఉంటే పాడతారా? హృదయంలో ఆనందం ఉంటే పాడతారా? లేకపోతే దుఃఖము, వేదన, రోదన, కష్టములు, ఇబ్బందులు ఉంటే పాడతారా? ఎప్పుడుంటే సంతోషం ఉంటేనే పాడతారు. అంటే మన యొక్క శరీరంలో కానీ మన యొక్క హృదయంలో కానీ ఎలాంటి సమస్యలు లేనప్పుడు వారు మరి స్తుతిగానములు చేస్తూ ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ భక్తులు అంటాడు, దేవా నా హృదయము, చదవండి, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. అంటే ఆ హృదయం అటు ఇటు కదలటం లేదు. ఏ భయము నాకు లేదు, ఏ దిగులు నాకు లేదు, ఏ ఒక్క సమస్య నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నా హృదయము నిబ్బరంగా ఉన్నది. ఎందుకు నిబ్బరంగా ఉంది? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, నా దేవుడు నన్ను రక్షిస్తాడని, నా దేవుడు నా ఎడల తన ప్రేమను చూపిస్తాడని, దేవుడు నా ఎడల తన కనికరమును అనుగ్రహిస్తాడని నా హృదయము నిబ్బరంగా ఉన్నది. దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేస్తా. కనుక నేను పాడుచు స్తుతిగానం చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితంలో మనము ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నిబ్బరము కలిగి ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలం. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథాల నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవండి. చివరి 2 వచనాలు. మత్తయి సువార్త 28. ఏమైంది చదవట్లే? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి. ఇంకా కిందికి రా. నామములోనికి బాప్తిసమియుడి. నేను నీకు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో గైకొన వల్లనే బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి అంటే ఈ యుగము నాశనమయ్యేంత వరకు, ఈ యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందను. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా,
మీరు ఏ ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని మీరు వెళ్ళి ప్రజలకు బోధించండి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటా అన్నాడు దేవుడు. యేసుప్రభు అన్నాడు, సదాకాలం మీతో ఉంటా. మరి ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నప్పుడు, సదాకాలం మనకు తోడుగా ఉంటున్నప్పుడు మన హృదయం ఎందుకు కలత చెందాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు దిగులు చెందాలి? చాలామంది హృదయంలో మా అప్పుల భారం ఎక్కువైపోయిందని, రుణాల భారం ఎక్కువైపోయింది, ఎవరొచ్చి ఎప్పుడు మమ్మల్ని అడుగుతారో, ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడతారో, మా డబ్బులు మాకు ఇవ్వండి అని ఒకవేళ కష్టపెడతారని చెప్పేసి ఈ అప్పుల బాధను తట్టుకోలేక పోయి పురుగుల మందో లేకపోతే ఉరేసుకొనో వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. అప్పుల బాధలైతే వాళ్ళు వచ్చి చంపారు అనుకో, చచ్చిపోదాం. ఎట్టైనా చచ్చేదే కదా, మనం పోయి సావడం ఎందుకు? అప్పులో వచ్చి చంపుతారా? అన్నయ్యలు అక్కయ్యలు చెప్పరేంది? చంపుతారు అప్పులో వచ్చి. రుణాలు ఎక్కువైపోయినాయి. పొలానికో ఆ చిలకలకో తీసుకొచ్చిన డబ్బులు అప్పు తీసుకొచ్చినాం, మరి వచ్చి చంపేస్తాడా? అయ్యా వచ్చే సంవత్సరం వడ్డీతో కడతలే అంటే ఆయన దాన్ని వాళ్ళు వెళ్ళిపోతాడు. లేనప్పుడు ఏం చేస్తాడు? నేను ఇయ్యనంటే కదా కేసు పెట్టేది, నేను ఇయ్యనంటే కదా గొడవ చేసేది, నేను ఇయ్యనంటే కదా ఇంకో మాట అనేది. అందుకే మనము చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన హృదయాన్ని ఎట్లా ఉంచుకోవాలా? నిబ్బరంగా ఉంచుకోవాలి. ఎందుకు? యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం పంట అంతా పోయింది, నేను అప్పుల పాలైపోయినా, వచ్చే సంవత్సరం యేసయ్య నా పంటను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, ఇంతకంటే ఎక్కువ నాకు ఇస్తాడు, నా రుణములన్నీ తీరిపోతాయని నీ హృదయం ఎట్లుండాలా? ఎట్లుండాలా? నిబ్బరంగా ఉంటే నీకెన్ని అప్పులను కూడా యేసయ్యను స్తుతించుకుంటా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు. లేకపోతే దేవుని సన్నిధికి రావు, ఇంకా ఇల్లందు రావు, ఇక్కడికి రావు, ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా, బాధపడుకుంటా, కలత చెందుకుంటా, దిగులు చెందుకుంటా, వేదనతో ఉంటారు. శాంతి ఉండదు, నీకు నెమ్మది ఉండదు. వచ్చిన వారికి ఏం సమాధానం చెప్పేది ఏంటిది? అయ్యా తప్పకుండా వడ్డీతో పాటు కడతాము అని చెప్పు. వాళ్ళు వెళ్ళిపోతారు. రుణాల కోసం భయపడాల్సిన అవసరం లేదు. నీ శరీరానికి వచ్చిన రోగం కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్యా నీవు నన్ను బాగు చేయి, ప్రార్థన చేయాలి ముందు. ఒక రోగం వచ్చింది కదా అని ఆ మంచమే పడుకుంటే ప్రయోజనం లేదు, నోరు మూసుకుని ఉంటే ప్రయోజనం లేదు. ఏం చేయాలా? ఒకవేళ మంచం మీద నుంచి లేచే పరిస్థితి నీకు లేదనుకో, మంచం మీదనే ఉండి ఆ బాధతో యేసయ్యా నన్ను బాగు చేయి. ఎందుకు? యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. నీ హృదయమును కలవరపడనీయకు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యోహాను సువార్త 14 మొదటి వచనం. మీ హృదయములను పడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. మీరు కలవరపడద్దు. మీ హృదయమును కలవరపడనీయకండి. అప్పుల గురించో, ఈ లోకంలో వచ్చే రోగాల గురించో, ఈ లోకంలో వచ్చే సమస్యల గురించో, ఈ లోకంలో ఇబ్బందుల గురించో మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. ఎందుకు? ఆనాడు యూదులతో చెప్తున్న మాట ఇది. ఆ యూదులతో చెప్తున్న మాట ఎందుకు? యూదులు యేసుక్రీస్తుని నమ్మట్లేదు. యూదులు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మట్లేదు, దేవుడు అని నమ్మట్లేదు. సృష్టికర్త అయిన దేవుడు వేరే ఉన్నాడు, ఆయన మనిషి కాదు. కానీ ఆ సృష్టికర్త అయిన దేవుడే మానవుడికి వచ్చిన సత్యాన్ని యూదులు గుర్తించక ఆయన నమ్మట్లేదు కనుక ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, యూదుల్లో చాలామంది రక్షింపబడ్డారు, యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. యూదులు కూడా చాలామంది రక్షింపడ్డారు. అయితే వారు ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మీ హృదయమును కలవరపడనీయకండి. కలవరం చెందకండి. మీరు ఏ పరిస్థితిని బట్టి, ఏ విధానాలను బట్టి, ఎలాంటి సమస్యలు మీకు వచ్చినా మీ హృదయమును కలవరపడనకండి. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, ఆ సమస్యలన్నిటి నుంచి విడిపిస్తారు. అయితే ఈ అంశము దేని గురించి ఆయన చెప్పిండు?
యేసు ప్రభు మరి కలవరపడొద్దన్నది మరి రోగాల కోసము దానికోసం కాదని చెప్పింది. ఇక్కడ చదవండి, మీ వృద్ధ ఇంకా కిందికి రా, ఎక్కడ ఆపినా ఒక్కడ చదువు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి సిద్ధపరిచిన నేనుండు స్థలములో మీరును ఉండలాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకుని యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. కనుక ఆయన యొద్ద ఉండటానికి, ఆయన దగ్గర ఉండటానికి ఆయన మరలా వచ్చి తీసుకొని పోతాడు. ఎందుకు? ఒకసారి ఆయన వచ్చిన యేసయ్య చెప్తా ఉన్నాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచండి, మీరు బలహీనులు కావద్దు, మీ హృదయం కలవరపడద్దు, మీరు ఎలాంటి ఇబ్బంది కష్టములు మీరు అనుభవించవద్దు, ఎలాంటి భయం అనేది మీకు అవసరం లేదు, నేను మీకు తోడుగా ఉంటా. ఇదిగో ఈ లోకంలో ఎల్లప్పుడూ మీరు జీవించరు, ఎందుకంటే నేను మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకొని పోతా, నా దగ్గర ఉండటానికి. అందుకే రోగాలు వస్తే మనం చనిపోతామనే భయం మనకు ఉండదు, కష్టాలు వస్తే మనకేం జరుగుతుందో భయపడద్దు. ఎవరో వచ్చి యేసుని నమ్ముకుంటే ఎవరో వచ్చి చంపుతారనో కొడతారనో మరి మమ్మల్ని కట్టేస్తారనో ఊళ్ళో నుంచి ఎల్లగొడతారనో ఇంకేదో చేస్తారనో మరి బియ్యం ఇవ్వరనో లేకపోతే ఇంకేదో ఇవ్వరనో ఏదో ఇవ్వరనో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో మా ఆయన వచ్చి మన తీసుకొని పోతానంటాడు. ఇక ఆయన వచ్చిందా కాదు, ఒకవేళ గ్రామస్తులు వచ్చి మరి అధికారులు వచ్చి మన యేసుని నమ్ముకున్న వాళ్ళు చంపేశారు అనుకో, ఇప్పుడే వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. ఎప్పుడు వెళ్ళిపోతాం? ఇంకా ఆశలే ఉన్నాయి భూమి మీద, ఇంకా బతకాల అన్న ఆశలు కోరికలే ఉన్నాయా పాపక్క? ఏమైనా ఆశలు కోరికలే ఉన్నాయా? వెనక అక్కయ్యలు ఇంకా మా పిల్లలు పెద్దోళ్ళు కాలేదని వీళ్ళ పరిస్థితులు ఏమైనా ఆశలు ఉన్నాయా? ఎవరిని దేవుడు తీసుకోవాలో వారినే తీసుకుంటాడు, దానికి కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు. సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోవాలి. యేసయ్య నామములో యేసయ్యను నమ్ముకున్నందుకే ఈ ప్రాణహాని మనకు కలుగుతుందంటే సంతోషంగా దాన్ని ఆహ్వానించాలి, ఆనందంగా ఆహ్వానించాలి. ఎందుకంటే మన యేసయ్యను తొందరగా మనం కలుసుకుంటాం. ఎట్లా కలుసుకుంటాం? తొందరగా కలుసుకుంటాం ఆయన్ని. అందుకని అంటాడు, ఇదిగో మనల్ని విడిచిపెట్టడానికి కాదు, యేసయ్య ఆయన మరలా వచ్చి మమ్మల్ని తీసుకొని పోవడానికి ఆయన మనకు ఎందుకు పోయింది? మరి ఆయన మన కొరకు అక్కడికి వెళ్తే మనకు స్థలం కావాలి కదా, మనకు కావాలవద్దా? స్థలం కావాలవద్దా? ఆ స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిండు ఆయన. అన్నీ సిద్ధం చేసిండు, పరలోకంలో అన్నీ సిద్ధం చేసిండు. ఇప్పుడు పరదైస్ అనేది ఒకటి ఉన్నది, అక్కడ అందరూ దేవుని భక్తులు నివసిస్తూ ఉన్నారు. మనందరం చనిపోతే అక్కడికే వెళ్తాం. అయితే ఒకసారి ఆయన వస్తాడు, వచ్చి మనందరిని తీసుకొని ఆయన రాజ్యానికి వెళ్తాడు. అందుకే మన హృదయం ఎట్లుండాలి? మరి నిబ్బరంగా ఉండాలి. ఎట్లుండాలా? నిబ్బరమైన హృదయం కలిగి ఉండాలి. ఆయనకు నిబ్బరమైన హృదయంతో ఏం చేయాలా? దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఓసారి పౌలును శీలను ఎక్కడ వేశాడు? చెరసాల్లో వేశాడు. ఎక్కడ వేశాడు? పౌలు శీలను చెరసాల్లో వేశాడు. మరి చెరసాల్లో వేస్తే దుఃఖం ఉంటుందా లేదా సంతోషం ఉంటుందా? ఏమ్మా, మమ్మల్ని చెరసాలు ఏ తప్పు చేయబోయినా చెరసాలు వేసారు, మాకు ఇంత అవమానం వచ్చింది అట్లా ఇట్లా అని వాళ్ళు ఏమీ అనుకోవట్లేదు. ఏమనుకునే చేస్తున్నారు? అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? వారు ఏం చేస్తారు? యేసయ్యను కీర్తనలు పాడుచు. ఇక్కడ హృదయం నిబ్బరముగా ఉన్నది, మేము పాడుతూ స్తుతిగానం చేస్తామన్నట్లుగా అక్కడ పౌలు శీలలు ఏం చేస్తాడు? అర్ధరాత్రి జైలు అధికారి బయట ఉన్నాడు, రాత్రి కాపులా కాసే సైనికులు ఉన్నారు, అందరు ఉన్నారు. అక్కడ ఏం చెక్క మరి ఖైదీలు వింటా ఉన్నారు. ఏం చేస్తారు? ఖైదులో పడ్డ విధానానికి, ఖైదులో పెట్టేందుకు వారు ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, యేసయ్యను గురించి పాటలు పాడుతూ ఉన్నారు, యేసయ్య సన్నిధిలో కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఎందుకు? దేవుని వాక్యం ఉందిగా, నీ హృదయం నిబ్బరముగా ఉండనేమో, ఇదిగో పాడుతూ స్తుతిగానం చేస్తారనే మాట వారికి గుర్తొచ్చి ఇకేం చేస్తారు? వాళ్ళు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు.
వాళ్ళు పాడుతూ ఉంటే, స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఏమైపోయింది? ఏమైపోయింది? చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. అంతేగా చెరసాల కదిలింది, కదిలింపబడి తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలు అక్కడ వింటూ ఉన్నారు, వీళ్ళు పాట పాడుతూ ఉంటే వింటూ ఉన్నారు. ఖైదీలకు దుఃఖమే ఉంది, కానీ వీళ్ళకు దుఃఖం లేదు. దేవుని స్తుతి ఎందుకని హృదయం నిబ్బరముగా ఉన్నది, మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడని. అప్పుడు మరి ఆ యొక్క చెరసాల పునాదులు కదిలినాయి, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడు ఆ యొక్క చెరసాల అధికారి ఖైదీలు ఎక్కడ పోయారో, మరి పౌలుసీలు ఎక్కడ పోయారో గడగడ వణుకుతా ఉన్నాడు. కనుక వీళ్ళందరూ పారిపోయారు అనుకుంటా అని చెప్పేసి ఆయన తను చంపుకుంటానికి ఆయన ప్రయత్నం చేసిండు. ఎందుకు? ఖైదీలు పారిపోతే ఇక ఆయనకి మరణమే. వాళ్ళు చిత్రహింసలే చంపేస్తారు కాబట్టి ఆ బాధ అంత ఎందుకు, నేను చంపుకోవాలని ఆయన మరి చంపుకుంటే కత్తి తీసుకొని చంపుకు ప్రయత్నం చేసిండు. అప్పుడు పౌలు గారు అన్నాడు, నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అన్నాడు. మేమందరం ఇక్కడే ఉన్నాం అన్నాడు. అప్పుడు వెంటనే గడగడ వణుక్కుంటూ వాళ్ళ పాదాల మీద పడిపోయాడు. ఎందుకు? వీళ్ళు ఎంత గొప్ప భక్తులు, ఎంత శక్తిమంతులు వీళ్ళు. వారి దేవుడు ఎంత శక్తిమంతుడు. చెరసాల పునాదులు కదిలి మరి తలుపులని తెరుచుకున్నాయంటే వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు. మరి గొప్ప దేవుడా లేకపోతే మామూలు దేవుడా? గొప్ప దేవుడా కాదా? చెరసాల తలుపులు ఎక్కడ తెరుచుకుంటే దేవుడు ఆజ్ఞ ఇస్తే తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడు గడగడ వణుకుతూ ఆయన పాదాల మీద పడి అప్పుడు వారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. చెరసాల పెట్టలేదు, ఇక ఎక్కడ తీసుకుపోయాడు? ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ ఇంటిలో వాళ్ళ గాయములను కడిగి ఆ గాయములకు కట్లు కట్టి మందు వేసి కట్లు కట్టేసి అప్పుడు ఆ అర్ధరాత్రి దేవుని యొక్క నామను బట్టి వారు కుటుంబం అంతా కూడా రక్షింపబడి బాప్తిసం తీసుకున్నారు. యేసు ప్రభువును అంగీకరించారు. జైలు అధికారి తన కుటుంబం అంతా బాప్తిసం తీసుకొని రాత్రి తీసుకొని మరి యేసు ప్రభువును మహింపరిచిన వారు స్తుతించారు. కనుక ప్రేమదేవులారా, ఎందుకు పౌలు సీలలకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే జైలు అధికారి కుటుంబానికి రక్షణ కలిగింది. కనుక ప్రేమదేవులారా, యేసుక్రీస్తుని బట్టి జీవితంలో మరి హృదయం నిబ్బరంగా ఉండాలా. మన ఖైదు చేసినా లేకపోతే మన ఇంకెక్కడ కేసు పెట్టినా మన ఇంకెక్కడ తీసిపోయి మరి అచ్చట్లకి అన్నలు వస్తారు. అన్నలు వచ్చేసి ఇదిగో నువ్వు ఇన్ఫార్మర్ అని తెలిసింది కనుక నిన్ను తీసిపోయి చంపేస్తాను, అడవిలో తీసిపోతున్నా పోనీ అలాంటి వ్యక్తిని నేను కాదు, మీరు ఎక్కడ చంపినా పర్వాలేదు పోతాను అనుకో, ఏం చేస్తాడు? మన దేవుడు వదిలిపెడతాడా? దేవుడు వారి అంతరాత్మలు తెరిచి కనుక మరి మన పక్కన విడిచిపెట్టేస్తారు, అంతే, ఎవ్వరేం చేయలేరు. కానీ మన హృదయం ఎట్లుండాలా? దేవుని అందున్న మన హృదయము నిబ్బరముగా ఉండాలా. అదే దేవుడు కోరుకునేది. ఆ నిబ్బరం అనేది మన జీవితంలో లేకపోతే చూడండి, కీర్తన గ్రంథము 79వ అధ్యాయము 3వ వచనం చదవండి. 79:3. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ రక్తము పారబోసి ఉన్నారు. ఒకరు నీరు పోసినట్టు వారి రక్తము పారబోసి ఉన్నారు యెరూషలేము చుట్టూ. వారిని పాతి పెట్టే వారు ఎవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైనము. మా చుట్టూ ఉన్నవారు నశింపజేయవలని హింసించి చాలు. యేసుక్రీస్తునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వచనం చదవండి. దేవా అన్యజనులు చాలు, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి జొరబడి ఉన్నారు. ఎందుకు? మరి నీ స్వాస్థ్యం అంటే ఎవరు? దేవుని యొక్క బిడ్డలు. మనం ఎవరి బిడ్డలు? మనము దేవుని యొక్క సొత్తు, మనం దేవుని యొక్క స్వాస్థ్యాన్ని ఆయన మనం సంపాదించుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు. కనుక ఇప్పుడు అన్ని జనులు ఏం చేశారు? ఆ యొక్క మన స్వాస్థ్యములకి జొరబడి ఏం చేస్తారు? మన రక్తాలు చిందించారు. అప్పుడు
యెరూషలేము చుట్టూ కూడా దేవుని బిడ్డల యొక్క రక్తాలు చిందించారు. మరి నీళ్లు పారబోసినట్టుగా అన్యజనులు వచ్చి, మరి అధికారులు వచ్చి, మరి నీళ్లు పారబోసినట్టుగా యెరూషలేము చుట్టూ కూడా దేవుని బిడ్డల యొక్క రక్తాలను చిందించారు. వారిని హింసించారు, వారిని బాధ పెట్టారు, వారిని కష్టపెట్టారు, వాళ్ళ జీవితంలో మరి వారిని చంపేశారు. భయంకరమైన పరిస్థితులు వారి జీవితంలో సంభవించింది దేవుని బిడ్డగా. కనుక దేవుని బిడ్డలకు శ్రమ అనేది, కష్టం అనేది జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. కనుక ఇదిగో మరి అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి ప్రవేశించి జ్వరబడి ఉన్నారు. నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచినప్పుడు మనము దేవుని యొక్క మందిరం ఉంది. ఆనాడు దేవుని మందిరంలోకి వచ్చి మరి ఎన్నో అపవిత్రమైన కార్యాలు అపవిత్రపరిచారట. అంటే అపవిత్రమైన కార్యములు జరిగించారు, అపవిత్రపరిచి ఉన్నారు. కనుక యెరూషలేమును ఏమంటే పాడు దిబ్బలుగా చేసేసారు అన్యజనులు. ఎవరు? ఆనాడు మరి బబులోను యొక్క రాజు యొక్క సైన్యం వచ్చింది, అన్యజనులు చొరబడి మొత్తం నాశనం చేసేసారు. యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ సమయంలో వారు భయపడలేదు. మరి చంపుతుంటే రక్తాలు చిందుతూ ఉంటే రక్తాలు కారుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయం నిబ్బరంగా ఉండిపోయింది. వారు భయపడలేదు, చింతపడలేదు, దిగులు పడలేదు. మా దేవుని దగ్గరికి మేము వెళ్తాము, మా దేవుని యొక్క రాజ్యంలో మేము ప్రవేశిస్తామనే నిరీక్షణ కలిగి వాటన్నిటి కూడా వారు అనుభవించారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకటే, మన హృదయం ఎప్పుడైతే నిబ్బరంగా ఉంటుందో మనం అన్నిటిని సహించగలం, ఓర్చుకోగలం, భరించగలం. చూడండి 4వ వచనం చదువు. 4వ వచనం. మా పొరుగు వారికి ఇప్పుడు మన పొరుగు వారికి ఎట్లా అంటే మనం అసహ్యులుగా కనపడతా ఉన్నాం. మన పొరుగు వారికి అసహ్యులుగా కనపడితే మరి మన పొరుగు వారికి అసహ్యులుగా కనపడితే మనకి ఏంటి వచ్చిన బాధ ఏంటిది? వారు ఎట్లాగో మన అసహ్యంగా చూస్తారు, కానీ మన దేవునికి మనం అసహ్యులుగా ఉన్నామా? లేదు. మన దేవునికి అసహ్యులుగా ఉన్నామా? లేకపోతే మరి మన దేవుడు మనం ప్రేమించే విధంగా మనం ఉన్నామా? దేవుడు మనని ఆశీర్వదించే విధంగా ఉన్నామా? దేవుడు మనని దీవించే విధంగా ఉన్నామా? ఎట్లున్నాం? మన క్రియలు ఎట్లా ఉన్నాయి? మన మాటలు ఎట్లా ఉన్నాయి? మన తలంపులు ఎట్లా ఉన్నాయి? మన విధానాలు ఎట్లున్నాయి? మన ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి? మరి దేవుడు మనం ప్రేమించే విధంగా మనం ఉన్నామా? గౌరవించే విధంగా ఉన్నామా? లేకపోతే దేవుడు కూడా మనం నెట్టివేసే విధంగా ఉన్నామా? మన పొరుగువారు మనం అసహించుకుంటే మనకు బాధ ఏంటిది? మన పొరుగువారు మనం చంపితే బాధ ఏంటిది? మన పొరుగువారు మనం దూషిస్తే బాధ ఏంటిది? మన పొరుగువారు మనకెన్నో అపాయాలు కలిగిస్తే మనకు బాధ ఏంటిది? మన పొరుగువారు మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు తీసుకొస్తే మనకు బాధ ఏంటిది? మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మాత్రం మనకు తోడుగా ఉన్నాడు. అలాంటి నిబ్బరమైన హృదయం కలిగి, నిబ్బరమైన మనస్సు కలిగి, నిబ్బరమైనటువంటి ఆలోచన కలిగి, నిబ్బరమైన ఉద్దేశం కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఆ సరసాల్లో ఉండి వారు పాడుతూ స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. అంతేకాదు పౌలు గారు చివరిలో రోమా చక్రవర్తి మరి మరణానికి అప్పగించినప్పుడు నా మరణాన్ని నేనే కోరుకుంటా చెప్పి నన్ను శిరచ్ఛేదనం చేయండి అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి పౌలు గారిని అనుసరించిన వ్యక్తి అన్నాడు, ఇదిగో నేను ఇందుకోసమైనా ఇంతకాలం నీకు తోడుగా ఉన్నది, ఎందుకంటే నీ పని నువ్వు చెయ్యి, నా బాధ్యతని నెరవేరుస్తానా, నీ బాధ్యతను నెరవేర్చన్నాడు. ఆ యొక్క మరి రోమా చక్రవర్తి యొక్క మరి సైన్యాధిపతి అన్నాడు. ఆ సైన్యాధిపతి మరి పౌలు గారి తలను ఖడ్గంతో నరికివేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణానికి భయపడలేదు, చావుకు భయపడు, తన చావును తన మరణాన్ని తానే కోరుకున్నాడు. అలాంటి ధైర్యస్తులుగా, అలాంటి మరి ధైర్యం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి, నిబ్బరం ఉండాలి. నిబ్బరం లేకపోతే మనం ఎప్పుడు చెడిపోతామో తెలియదు, నిబ్బరం లేకపోతే ఎప్పుడు పడిపోతామో తెలియదు, నిబ్బరం లేకపోతే ఎప్పుడు క్రీస్తు నుంచి జారిపోతామో తెలియదు, నిబ్బరం లేకపోతే ఎప్పుడు యేసుని వదిలిపెట్టేసి మన జీవితంలో చెడు కార్యములకు బానిసలైపోతామో తెలియదు. నిబ్బరం కలిగి ఉండాలి. పాపం చేసే విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ పాపానికి లోబడకూడదు, చెడు కార్యాలకు లోబడకూడదు, అక్రమ క్రియలకు లోబడకూడదు, అన్యాయ క్రియలకు లోబడకూడదు.
యేసు మరి మరి తన ఆ దినమున యేసేపు ఐగుప్తులో నివసిస్తున్నప్పుడు, ఐగుప్తులో ఉంటున్నప్పుడు, బానిసగా కొనుక్కోబడ్డప్పుడు, మరి ఆ పొంతు మన ఆ యొక్క అధికారి, ఐగుప్తు యొక్క అధికారి పోతీఫర్ తన భార్య మరి యేసేపును లోపరుచుకుంటానికి, తనతో మరి పాపం చేసి శయనించడానికి ఆమె నిర్ణయించుకున్నది. వచ్చి తన వస్త్రం పట్టుకొని తన గదిలోనికి వెళ్ళి వస్త్రం పట్టుకొని, నీవు నాతో శయనిస్తావా లేదా, పాపం చేస్తావా లేదా అని అడిగితే ఆ వస్త్రమును వదిలిపెట్టేసి పారిపోయాడు. ఆ పాపమును విడిచిపెట్టి పారిపోయాడు. ఆ యొక్క పోతీఫరు యొక్క భార్యను విడిచిపెట్టేసి పారిపోయినందుకు మరి వెంటనే ఆమె ఇంకొక మరి అబద్ధాన్ని అల్లింది. ఆ యవనస్తుడు, మనం చదువుకున్న యవనస్తుడు, మనం బానిసగా తెచ్చుకున్న యవనస్తుడు నన్ను అవమానపరిచిపోయిందని ఆ యొక్క భర్తకు వచ్చినాక చెప్పగానే ఆ భర్త ఆయన తీసుకుపోయి చెరసాలలో వేసిండు యేసేపు. తప్పు చెయ్యనందుకు మరి ఆయన హృదయం నిబ్బరంగా ఉంది. నేను దేవుని బిడ్డని, ఈ పాపం నాకు విరోధమైంది, ఈ పాపము నేను చెయ్యను, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని అనుసరిస్తా ఉన్నా, నేను దేవుని బిడ్డని తన హృదయాన్ని నిబ్బరం చేసుకున్నాడు. అందుకే ఆమెతో పాపం చేయలేదు. ఆమె తన భర్తకు అబద్ధాన్ని చెప్పి చెరసాల వేయిస్తే దేవుడు అక్కడేం చేసిండు, మరి చెరసాల యొక్క మరి అధికారి యొక్క హృదయాన్ని తెరిచిండు. ఎందుకు? మరి యేసేపు నీతిమంతుడు గనక, మరి యేసేపు పరిశుద్ధుడు గనక, ఏ పాపము లేనివాడు గనక, మరి యథార్థపరుడు గనక, పాపమును జయించి, పాపమును మరి ద్వేషించి, పాపమును అసహించుకొని ఆయన పరిగెత్తుకొని పారిపోయాడు కనుక ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఇదిగో జైలు అధికారి యొక్క హృదయాన్ని తెరిచి జైలుకి అధికారిగా చేసిండు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఏం చేసిండు? ఆ జైలు అధికారి ఆ యేసేపుకు తాళాలు ఇచ్చేసి, ఇదంతా నువ్వు చూసుకొని, ఆయన ఇంతకాలం నేను చూసుకొని అలిసిపోయినా, ఇక నువ్వు చూసుకొని చెప్పి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. కనుక జైలు మరి ఆహార పదార్థ విషయంలో మరి ఎంతో మిగిలిపోయిందట. ఆ జైలు అధికారి ఉన్నదానికంటే కూడా ఈయన అధికారం ఉన్న తర్వాత మరి ఎంతో మిగులుబాటు అనేది కలిగిందట. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి. దేవుడు యేసేపుకు తోడుగా ఉన్నాడు. దేవుడు దీవించాడు. అంతేకాదు యేసేపును మరి ఆ యొక్క రాజుగారికి కల వచ్చినప్పుడు ఆ కలభావాన్ని చెప్పినప్పుడు ఐగుప్తుకే మరి ఆ రాజుని చేసిండు యేసేపును. ఇప్పుడు ఐగుప్తు దేశానికి రాజు ఎవరు? యేసేపు. ఫరో కాదు రాజు, యేసేపు రాజు. ఫరో ఏమన్నా తెలుసా? ఇదిగో యేసేపుకు తెలియకుండా అడుగు తీసి అడిగేయద్దు ఐగుప్తు ప్రజలు. అడుగు తీసి అడుగు వెయ్యాలి అంటే ఎవరు పర్మిషన్ కావాలా? యేసేపు పర్మిషన్ కావాలి. మరి యేసేపు ఎవరు? దేవుని యొక్క సొత్తు. యేసేపు ఎవరు? దేవుడు తోడుగా ఉన్నాడు. యేసేపు ఎవరు? దేవుని యొక్క కుమారుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవుని ఆజ్ఞలు అనుసరించేవాడు, దేవుని యందు బహుగా మరి విశ్వాసము కలిగిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థపరుడు, నీతిమంతుడు. అందుకే మరి ఐగుప్తు దేశానికి రాజుగా చేసిండు. దేవుడు రాజుగా చేసిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హృదయము ఎన్ని పరిస్థితులు ఆయనకు సంభవించినా అక్కడ అమ్రాను దేవతను నువ్వు పూజించాలంటే నా దేవుణ్ణి తప్ప నేను అమ్రాను దేవతను పూజించను అన్నాడు. ఎంత ధైర్యం ఉంటే అనాలా? ఏమా, రాజుగారు నన్ను చంపేవాడిని అయినా నేను మాత్రం మోకరిల్ని నమస్కారం చేయను అన్నాడు. ఒక రాజుగారు నన్ను చంపినా పర్వాలేదు కానీ ఎందుకు? ఆ శతాధిపతి, ఆ అధిపతి ఏం చేసిండు? మోకరించి. ఇప్పుడు ఫరో రాజు దగ్గరికి పోవాలంటే పోయిన వాళ్ళందరూ ఏం చేయాలా? మోకాళ్ళ మీద ఉండడానికి నమస్కారం చేయాలి. కానీ యేసేపు నమస్కారం చేయలేదు. నేను ఎవరికి నమస్కారం చేస్తా? దేవునికే నమస్కారం చేస్తా. రాజుగారు నన్ను చంపేవాడైనా పర్వాలేదు, మరణ శిక్ష విధించినా పర్వాలేదు, కానీ నా దేవునికి తప్ప మనిషికి నేను రాజైనా ఎవరైనా అధికారైనా నేను నమస్కారం చేయను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు ఆయన మాటలకి. ఓకే, కనుక ఆశ్చర్యపోయాడు మాటలకి. నిజంగా ఆయన దేవుని యందు ఎంత నిబ్బరము కలిగిన వాడు. దేనికి భయపడలేదు, ఎవరికి భయపడలేదు.
ఐగుప్తు దేశంలో ఒక్కడే. ఎవరు? యోసేపు ఒక్కడే. ఐగుప్తు దేశంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఒక్కడే. ఆ ఒక్కడు ఐగుప్తు దేశ ప్రజల యొక్క ఆచారాలను మరి ఆయన ఒప్పుకోలేదు. ఐగుప్తు దేశాల యొక్క మరి అధికారాన్ని ఆయన ఒప్పుకోలేదు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క మరణాలు వస్తాయంటే ఒప్పుకోలేదు, భయపడలేదు. ఎందుకంటే దేవుని యొక్క సేవకుడిగా, దేవుని భక్తుడిగా, దేవుని యొక్క విశ్వాసిగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా తన జీవితాన్ని కొనసాగి ఒక్కడు. అందుకే దేవుని వాక్యం ఉంది, మరి ఒంటరి అయిన వాడు 10 వందలు అవుతాడట. ఒంటరి అయినడు 10 వందలు. అందుకే వారి కుటుంబం అంతా ఐగుప్తుకు వచ్చి కొన్ని లక్షల మంది అక్కడ సంతానం అనేది వర్ధిల్లింది. ప్రేమ దేవునులారా, ఒక్కడే. కానీ వారి దేవతలకు లోబడలేదు, వారి యొక్క మాటలకు లోబడలేదు, వారి యొక్క మరి శిక్షలకు లోబడలేదు. ఆయన శిక్షించిన విధానం చూస్తే ఆయన దేనికి భయపడకుండా ఆ శిక్షణ వచ్చి తన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటం తప్ప, తన దేవుని గురించి చెప్పడం తప్ప, తన దేవుని గురించి బోధించడం తప్ప, తన దేవుని గురించి ధైర్యంగా నిలబడటం తప్ప ఆయన అన్యజనుల యొక్క ఆచారాలకు లోబడలేదు. అందుకే దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఉన్నతమైన స్థానంలో ఆ ఐగుప్తు దేశానికే ఒక రాజుగా దేవుడు చేసిండు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము దేవుని యందు నిబ్బరము కలిగి ఉండాలి. ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, 63వ అధ్యాయం, కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం చూడండి. 63:7 నీవు నాకు సహాయకుడవై ఉంటివి. అంటే యోసేపుకు దేవుడు ఏ విధంగా ఉన్నాడు? తన దేవుని కోసం నిబ్బరము కలిగి నిలిచున్నాడు. కాబట్టి ఎవరు అన్యజనులు ఏదో చెప్పగానే దానికి లోబడిపోతారు, అన్యజనులు ఏదనగానే దానికి నమస్కారం చేస్తారు, అన్యజనులు ఏదనగానే ఇంకా భయపడిపోయి మరి వాటన్నిటికీ మనం ఒప్పుకుంటా ఉంటాం. కాదు, ఇక్కడ యోసేపు ఒక్కడే. యూదా దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ ఐగుప్తు దేశంలో. కానీ ఐగుప్తులో మరి యోసేపు ఒక్కడే ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు? ఏమంటాడు ఇక్కడ 7వ వచనంలో మరో చదవమా? నీవు నాకు. ఎవరు? యోసేపు తన హృదయంలో ఉన్న మాట, ఆయన యొక్క నిబ్బరం యొక్క రహస్యం ఏంటిదంటే, ఇదిగో నీవు నాకు సహాయుడవై ఉంటివి. నీ రెక్కల చాటున నీ రెక్కల చాటున నేను శరణుదొచ్చి ఉత్సాహధ్వని చేసి యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. నీవు నాకు సహాయకుడు ఉంటివి, నీ యొక్క మరి రెక్కల కింద నేను శరణుదొచ్చి ఉన్నా, నేను ఉత్సాహధ్వని చేస్తా ఉన్నా. కనుక మరి ఉత్సాహధ్వని ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఎప్పుడైతే జైలు అధికారిగా దేవుడు ఆ యొక్క జైలు అధికారిగా యోసేపు నిలబెట్టిండో ఆయనకు ఉత్సాహధ్వని వచ్చింది. మరి ఎప్పుడైతే ఫరో రాజు తీసుకొచ్చి రాజ్యాధికారం ఇచ్చేసి ఇక నువ్వే రాజువు, నీ మాట అందరూ వినాలి, నువ్వు నీ ఎవరైతే దేశంలో ప్రతి మనిషి నీ యొక్క మాట వినే అడుగు తీసి అడిగేయాలంటే నీ మాట వినాలి అని ఎప్పుడైతే అన్నాడు ఆయన ఉత్సాహధ్వని చేసాడు. ఆ రాజ్యానికే రాజు అయిపోయాడు ఆయన. దేవుడు సహాయకుడిగా ఉంటే, సహాయకుడిగా అంటే తోడుగా ఉంటే, యేసు ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య తోడుగా ఉంటే మన జీవితంలో మనం ఉత్సాహధ్వని చేస్తాం. ఆయన రెక్కల కింద మనకు శరణుదొచ్చిన నేను రెక్కల కింద ఉన్నా. యేసేపు రెక్కల కింద ఉన్నాడు, శిష్యులు ఆయన రెక్కల కింద ఉన్నాడు. కనుక ఈనాడు మరి భక్తులు, ఎంతోమంది భక్తులు ఆయన రెక్కల కింద వారు శరణుదొచ్చినారు. కనుక దేవుడు వారికి సహాయం చేసుకుంటా వారు ఉత్సాహధ్వని చేసే యోగ్యతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఇప్పుడు విన్న మాటలు మన హృదయంలో ఉంచుకొని మన ముందున్న భక్తులు ప్రవక్తలు ఏ విధంగా మరి వారు క్రీస్తుకు దగ్గరగా ఉండి క్రీస్తు బిడ్డలుగా జీవించి ఏ విధంగా మరి ధైర్యంగా ఉండి నిబ్బరం కలిగి వారు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఘనపరిచినో, ఆయనకు ఉత్సాహధ్వని చేశారో, ఆయన స్తుతించరో, మహింపరిచరో, ఈ రోజుల్లో మనము కూడా అదే విధంగా ఉన్నప్పుడే ఇదిగో మన కోసము దేవుడు యేసయ్య సిద్ధపరిచిన స్థలాలున్నవి, అక్కడికి మనం తీసుకొని పోతాడు. ఆయన రాజ్యానికి మనం తీసుకొని పోతాడు. ఆ రాజ్యం ఒక్కటే మన గురి. మన గురి ఏంటిది? మన గురి ఏంటిది? యేసయ్య రాజ్యానికి చేరాలి, అంతే మన గురి. ఇక మనకేమొద్దు ఈ లోకంలో.
ఏమి వద్దు, ఈ లోకాన్ని విడిచిపెట్టగానే నా యేసయ్య రాజ్యానికి చేరాలి మన గురి. అలాంటి గురితో కలిగిన వారమై మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నీ గురి ఆయన రాజ్యానికి చేరాలి. మనకు స్థలాలు సిద్ధపరచడానికి యేసయ్య వెళ్ళిండు. ఆయన బిడ్డల కోసము, ఆయన రక్తంలో కడగబడిన వారి కోసము, ఆయన నమ్మి ఆయన విశ్వాసం ఉన్న వారి కోసము ఆ యొక్క మరి స్థలాలు సిద్ధపరచడానికి ఆయన పరలోకానికి వెళ్ళిండు. ఆయన వస్తాడు, నిన్ను అక్కడ తీసుకొని పోతానంటాడు. ఆయన నన్ను తీసుకొని పోతాడు అని ఆ గురి కలిగిన వాడవై నువ్వు నమ్మకస్తుడిగా జీవించు. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించడం కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీ పవిత్రమైన పాదముల కొందనా చెల్లిస్తున్నాను. ఈ సమయం అందు తండ్రి, ఇదిగో నాయన భక్తులు చెప్తా ఉన్నాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేస్తానని ఆయన భక్తుడు సెలవిస్తాడు కదా. నాయన మేము నీ యందు నిబ్బరము కలిగి, నాయన మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు మాకు సంభవించినా మేము యేసయ్య మాకు తోడుగా ఉన్నాడని, మా దేవుడు మాకు సహాయకుడని నా తండ్రి, మేము ఆయన శరణుదొచ్చుడమని విశ్వాసముతో నమ్మకముతో నా నీ లోకాన్ని జయించే కృపను నీ బిడ్డకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.